హాయ్ గైస్. రోజు ఇడ్లీ, దోస తిని బోర్ కొట్టింది. ఈరోజు పెసరట్టు రెసిపీ అయితే చేస్తున్నాను. నా స్టైల్‌లో ఎట్లా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. ఫస్ట్ పొట్టు పెసరపప్పు తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్‌తో. అదొక 2, 3 గంటలు నానబెట్టుకునేటప్పటికి నానిపోతుంది. శుభ్రంగా వాష్ చేసుకొని, పొట్టు తీయక్కర్లేదు. శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కొని, ఒక మిక్సీ జార్‌లోకి ఒక 4 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే అల్లం తురుము, అట్లాగే మిర్చి, మన స్పైసీకి తగ్గట్టుగా మిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత పెసరపప్పు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు పొట్టు తీయకూడదు. పొట్టు తీయకుండానే కడిగేసి శుభ్రంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. అదంతా మంచిగా యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. అదొక గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లోకి తగినంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకుని దోస ప్యాటర్న్ లాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండిని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లూజ్గా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట దోస బ్యాటర్ లాగా. అంతే, చాలా ఈజీ అన్నమాట పెసరట్టు. ఇప్పుడు రెడీ చేసేసుకుందాం. ప్యాన్ హీట్ అయింది. పెసరట్టు అయితే వేస్తున్నాను అనమాట. మంచిగా ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే ఇక్కడ నేను వచ్చి వెన్నతో కాల్చుతున్నానండి. పెసరట్టు అనేది వెన్న వేసుకుని ఆర్ నెయ్యి, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ నేను మిక్సీ చేసేసాను కాబట్టి ఇక్కడ పచ్చిమిరపకాయ చూపించట్లేదు. ఉల్లిపాయ, కొత్తిమీర, అలాగే ఇది వెన్నపూస అండి, ఫ్రెష్గా రుద్దు పెట్టుకున్నాను నేను. అది ఒక కట్టుకొచ్చి ఒక స్పూన్ అట్లా తీసుకుని చుట్టూరు నేను స్పూన్తో చూడండి ఎలా జరుపుతున్నానో అట్లా జరుపుకొని మధ్యలో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. అలా యాడ్ చేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో దోరగా అట్టు అనేది వేగనివ్వాలి. చూడండి, నాదైతే ఇక్కడ వేగిపోయిందనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకొక పెసరట్టు అనేది రెడీ చేసుకుంటున్నాను. ప్యాన్ అనేది చాలా హీట్ అయిపోయింది. ఉల్లిపాయ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వెన్నతో ట్రై చేయండి, లేకపోతే నెయ్యి అయినా పర్వాలేదు. ఈ రెండిట్లతోనే చాలా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ అది వేస్తే అంత టేస్ట్ ఏం బాగోదు. సో ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది మీకు. అది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఆ సిమ్లో పెట్టకూడదు. మీడియంలో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవడమే. అంతే అండి, ఎమ్మీగా పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ అల్లం చట్నీ సూపర్ ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.